చంచలమ్మ, సింధూర వాళ్ళు చంటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తను ఎప్పటికీ రాకపోవటంతో ఏంటి ఈ చంటి ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే చంచలమ్మ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి నివేదాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అదుగో వచ్చినట్లుగా ఉన్నారు, సింధూర నువ్వు వెళ్ళి చంటిని తీసుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే సరే అత్తమ్మ, చంటి వచ్చినట్లుగా ఉన్నాడు, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి, నివేద వాళ్ళు అయితే చాలా సరదాగా మాట్లాడుకుంటూ అక్కడే నించొని ఉండిపోతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే పరిగెట్టుకుంటూ వచ్చి ఏంటి వీళ్ళిద్దరూ ఎంత సరదాగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి, సింధూర, నివేద వాళ్ళని చూసి అక్కడ ఉన్న సింధూర అయితే వీళ్ళిద్దరూ ఇలా ఉండటం నాకు ఈ మధ్యన అస్సలు నచ్చటం లేదు, ఎందుకో మరి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సరేలే ఎందుకులే ఏముంది అని చెప్పేసి అయితే అంటూ ఏవండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా చంటిని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినిపించకపోవటంతో చంటి అయితే పలకకుండా నివేదతో చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నివేద ఈరోజు బాగా వర్షం పడింది కదా అని చెప్పేసి అయితే అంటూ అలా చంటితో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏంటి ఈయన పలకటం లేదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఏవండి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినబడి అక్కడ ఉన్న చంటి అయితే అమ్మాయి గారు ఏంటి ఇప్పుడే వస్తున్నాను, ఆగండి ఆగండి అని చెప్పేసి అయితే నివేదాన్ని తీసుకొని లోపలికైతే వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.